ఒరే తత్కాలు అర్జెంటుగా 5,000 కావాలరా. జీతం రాగానే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అయ్యి బాబు ఇవాళ మంగళవారం ఉండే. మంగళవారానికి అప్పుకి సంబంధం ఏంట్రా? ఏముండే మంగళవారం మాత్రం నేను 1 రూపాయి కూడా బయటకు అడుగుతే నేను మంగళవారం ప్రయాణం చేయను. కరెక్టే, నేను మంగళవారం కటింగ్ కూడా చేయించినాం. మంగళవారం బెట్టింగ్ కూడా మంగళవారం కూడా బలంతో ఏంట్రా ఓ మంగళవారం 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 అని గూటించేస్తున్నారు. మనశాంతిగా భోజనం కూడా చేయనివరు. ఎరా నీకేముందన్నా మంగళవారం కటింగ్ చేయించుకున్నట్టు అందరూ న్యూస్ ఛానల్ తయారయ్యారు. మంగళవారానికి మనశ్శాంతికి సంబంధం సార్ తలనొప్పిగా ఉన్నట్లుంది, టీ తీసుకోండి సార్. ఇంతకాలానికి కరెక్ట్ టైంకి నువ్వు టీ తీసుకొచ్చారా? సార్ మీరేమీ అనుకోకపోతే ఓ మాట అడుగుతాను. ఏంట్రా? మంగళవారం సౌండ్ అంటే ఎందుకు సార్ మీకు బీపీ పెరిగిపోద్ది? జేసీ గారు రూమ్కి వెళ్ళు, అక్కడ కోతి బొమ్మ ఉంటుంది, దాన్ని వెనక్కి తిప్పి చూడు, అర్థం అవుతుంది. ఎలా ఇక్కడ నుంచి మంగళవారం సెలవు చేయడం బెటర్. సార్ సిరిపురం రోడ్ కాంట్రాక్ట్ ఫైల్లో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయింది సార్. అవి మీరు చెక్ చేసి యాడ్ చేసిస్తే తీసుకెళ్తాను. నాకు ఓపిక లేదా, నువ్వే వెళ్ళి చెక్ చేసుకో. ఓకే సార్. సర్వం అక్కడ కదా ఆ పైన. నన్ను మంగళవారం రమ్మన్నారు, కరెక్ట్ గా ఈరోజు మంగళవారం వచ్చాను. నిన్నెవడరా లోపల రానిస్తే ఎలా? ఏంటండి ఏంటి విసుక్కుంటారు? 4 నెలల నుంచి తిరుగుతున్నాను. 100 దాకా పేపర్ లో సబ్మిట్ చేశా. మంగళవారం పని అవుతుందన్నారు. అవ్వదు. ఎందుకు అవదు? ఏంటి ప్రాబ్లం? ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి తీసుకొచ్చినవి, R&B బోర్డు నుంచి తీసుకొచ్చిన NOC సర్టిఫికెట్లు 4 నెలలు అయిపోయి ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా పట్టుకునిరా. ఎలా? పేద బ్రాహ్మణుని కూడా చూడకుండా 4 నెలల నుంచి కాళ్ళు అరిగేలా తిప్పుతున్నారు. ఈ పాపం మీకు తగలకుండా పోదురా. నేను సద్బ్రాహ్మణున్నైతే, నాలో పవిత్రత ఉంటే నీ ఒంట్లో ఏదో ఒక అవయవం కుట్టుబడిపోతుంది, పని చెయ్యటం మానేస్తుంది, హ్యాండిక్యాప్డ్ అయిపోతా భ్రష్టుడా. పెట్టో గాని శాపనార్థాలు ఎలవాయ్, ఎడ్లీ సిస్టమ్ ఫాలో. సర్వం ఆగు, ఆ ఫైల్ ఎలాగే చెక్ చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని దొరికాయి, మీరేమన్నా చెక్ చేస్తారా? అతల కుతల రాజ రోజ భోజ చంద్ర భయంకర బీభత్స అవయవ ధ్వంసం. కొంపదీసి ఈ డేట్ పై తగిలిందా? ఫైల్ చెక్ చేస్తా అన్నారు. నా వల్ల కదా, నువ్వే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్రూవల్ చేయించుకురా. ఓకే సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండరా. పంతులు గారా పని అయిపోయిందా? అయిపోయి ఉంటదిలేండి. 4 నెలల నుంచి తిరుగుతున్నారు కదా, చేంజ్ చేసుకుని ఉంటారు. పైగా సిస్టంతో సిస్టమేటిక్ గా పని చేయించుకోవడం మీ హక్కు. తత్కాల్ ఒకసారి ఫోన్ ఇటు. ఫోన్ చేసుకుంటారా? తీసుకోండి, డబల్ సిమ్. ఏంట్రా నాకు కావాల్సింది నీ దగ్గర ఉందా? జాగ్రత్త. అన్నీ క్యాంటీన్ కాంట్రాక్ట్. ఏమైంది తత్కాల్ గారు? ఏంటో ఇది? డబ్బులు తీసుకుంటే నెల అయింది, మొత్తం 10,000 వడ్డీ అయింది. 1 రూపాయి కట్టలేదు నువ్వు, కనీసం ఇంట్రెస్ట్ అన్న కట్టు. మొత్తం ఒకేసారి కడతా అన్న. నిజమే కదా? ప్రస్తుతానికి 10 ఉందే. ఉంది. 80,000. 80,000? 1,00,000 ఎటు తిరుగుతుంటే దిక్కులేదు అక్కడ. 1,00,000 అంతగానో మా బండిలో ఏముందివా? కొత్త బండి కొనుక్కోవచ్చుగా. బ్రిటిష్ వాడు ఇన్ఫీల్డ్ కనిపెట్టిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ లో తయారు చేసిన బళ్ళు అయ్యాయి. కంపెనీ మళ్ళీ ఆ బళ్ళు కోసం తిరుగుతున్నాడంట. ఇండియాలో 2 బళ్ళు ఉన్నాయి. ఓ బండి ఏమో ఢిల్లీలో ఉండేది, అది జస్ట్ లో మిస్ అయిపోయింది. ఆ 2వ బండి మీ దగ్గర ఉందని తెలిసి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆ బండి దొరుకుతుందంటే చెప్పు, అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాను. అరే నువ్వు అడ్వాన్స్ ఇయ్యానా? కాంటాక్ట్ నెంబర్ 1 వీక్ లో నీకు ఫోన్ కొడుతాం. ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఇదిగో 10,000 అడ్వాన్స్. బండి దొరకగానే ఫోన్ చేయి, మిగతా బ్యాలెన్స్ సరిపెట్టి బండి తీసుకెళ్తాను, మర్చిపోకు. అరే నువ్వు బేఫికర్ ఉన్నా, నా పైసలు రెడీ చేసుకో. మనకే లచ్చనర్ ఇచ్చాడంటే ఈడెంత నొక్కేస్తున్నాడో.